పొలిటికల్ అప్డేట్స్ లోకి వద్దాం. తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ లో జరుగుతుంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చక్రవర్తి, ఏదైతే సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈరోజు హైదరాబాద్కి చేరుకుంది. ఏదైతే నిన్న రాత్రే హైదరాబాద్కి చేరుకున్నప్పటికీ ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఏదైతే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సభకు హాజరైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పక్కనే ఉన్నటువంటి అవుట్డోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఇప్పటికే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం ఒకవైపు చూడొచ్చు, ఏదైతే సరిగ్గా 154 రోజుల క్రితం తమ్మినేని ఇబ్రహీంపట్నం దగ్గర ప్రారంభించారు తన పాదయాత్ర. సామాజిక న్యాయం కోసం తాను ఈ పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు మిగతా నాయకులు కూడా సిపిఎంతో పాటు కొంతమంది ఏదైతే దళిత సంఘాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మొత్తానికి 21 జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 21 జిల్లాలు తిరిగి వచ్చినటువంటి పాదయాత్ర ఈరోజు హైదరాబాద్కు చేరుకుంది. అయితే పెద్ద ఎత్తున తమ్మినేని పాదయాత్రలో ఆయనకు పెద్ద ఎత్తున ఎన్నో వినతులు కూడా వచ్చాయి. దాదాపు 1,00,000 వరకు వినతులు వచ్చాయని చెప్పి ఇప్పటికే సిపిఎం నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ సభకు అటు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఆయనే దీనికి ముఖ్య అతిథి అని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు సిపిఎం జాతీయ కార్యదర్శి అటు ఏచూరి కూడా ఇప్పటికే పాదయాత్ర ద్వారా ఇక్కడ చేరుకున్నారు. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే అటు సిపిఎంతో పాటు సిపిఐ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే అన్ని జిల్లాల నుంచి కూడా జనం మాత్రం పెద్ద ఎత్తున వచ్చారని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, మాకు ఖచ్చితంగా పాదయాత్ర విజయవంతమైందంటూ కొంత కామ్రేడ్లంతా ఆశగా కనిపిస్తున్నారు. ఏదైతే డిమాండ్స్ కొద్దిసేపట్లో ఇక సభ ప్రారంభం అంటే ముఖ్య నాయకులు మాట్లాడబోతున్నారు. ఆ నాయకులంతా కూడా ఖచ్చితంగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రధానంగా బీసీలకు కావచ్చు, అటు దళితులకు కావచ్చు న్యాయం కోసమని ఇప్పటికే తమ్మినేని మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లు కూడా పెట్టబోతున్నారు ఈ సభ ద్వారా. అందుకోసమే అటు ప్రభుత్వం కూడా ఎటువంటి డిమాండ్లు ఈ పాదయాత్ర నుంచి వస్తున్నాయని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు జనాలను చూస్తుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కామ్రేడ్స్ని కూడా అడుగుదాం. చెప్పండి కామ్రేడ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఖమ్మం జిల్లా కొండల మండలం లాలాపురం గ్రామం నుంచి రావడం జరిగింది. మా ఊరు నుంచి దగ్గరగా 35 నుంచి 40 మంది బస్సులో వచ్చేసాం. ఈ మహాజన పాదయాత్ర కోసం పొద్దునే 9 గంటలకు మేము ఈ 10 గంటల నుండి 10 గంటలకు బయలుదేరడం జరిగింది. ఇప్పుడే ఇక 10 నిమిషాల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ మహాసంద్రం చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఇంత మంది పబ్లిక్ వస్తారనేసి మేము ఊహించలేదు. కానీ ఈ గ్రౌండ్ సరిపోక గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతమంది ప్రజలు ఉండటం మాకు ఎంతో సంతోషం ఉంది. మా నాయకుడు తమ్మినేని వీరభద్రం గారు ప్రారంభించినటువంటి ఈ మహాజన పాదయాత్ర మాకు మా ప్రధానంగా వెనుకబడిన తరగతులకు మేలు చేస్తుంది అనేసి మేము ఎంతో ఆశిస్తున్నాం. ఎటువంటి సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి పాదయాత్ర? ప్రధానంగా బీసీ సంఘాలకు సంబంధించి వారికి ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి ఎంతైతే కేటాయించాలో అంత కేటాయించట్లేదు. కేటాయించిన ఫండ్స్లో పూర్తి స్థాయిలో అవి ఖర్చు చేయట్లేదు. దాని ద్వారా ప్రభుత్వం ఏదో హంగు ఆర్భాటంగా ఈ ప్రణాళికలో మీ ఇంత బీసీ వాళ్ళ కోసం, ముస్లిం మైనార్టీ కోసం, ఎస్సీల కోసం, వైపు పార్టీకి కూడా ప్రస్తుతం తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి పరిస్థితి. మొన్న ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. ఈ పాదయాత్ర తర్వాత పార్టీకి బలం పెరిగిందా? ఎలా ఉంది క్షేత్రస్థాయిలో? నేను ఒకటే చెప్తున్నాను, ఒక సిపిఎం పార్టీ కార్యకర్తగా సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని కోరుకోలేదు. కానీ ఇవి అవసరమే. ఎప్పుడు కూడా నాయకులు పోవచ్చు, కానీ మహానాయకులు ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక నాయకుడు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరగదని ఆశిస్తున్నాను. మరోవైపు చూడొచ్చు, జనం మాత్రం అంటే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్ల పాపలతో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. జనం కోసం కూడా అటు రెడ్ టీ-షర్ట్ వేసుకున్నటువంటి అంటే రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి కామ్రేడ్స్ అంతా కూడా వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి ఏంది అనేది ముందుగా మనం వేదిక పైన చూసినట్లయితే అక్కడ పాదయాత్ర ముగించుకొని వచ్చినటువంటి నాయకులు తమ్మినేనితో పాటు ఆయన బృందం మొత్తం కూడా వేదికపై కూర్చున్నారు. మరోవైపు అటు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. ఇప్పటికే గద్దర్తో పాటు
పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, దాంతోపాటు ఇతర లెఫ్ట్ పార్టీలు కూడా కొన్ని తెలంగాణలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ సభకు హాజరవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసింది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అటు సంక్షేమంగా కావచ్చు, సామాజిక న్యాయం జరగాలన్నదే మా డిమాండ్ అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటువైపు ఏదైతే ఇతర అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బయట నుంచి వస్తున్నటువంటి డీసీఎంల్లో పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే స్టేడియం ముందున్నటువంటి ఎంట్రన్స్ లో మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి జనాన్ని పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. వెంటనే లోపలికి పంపించేస్తున్నారు. రోడ్డుపై కూడా ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ నిండిపోయింది. బయట కూడా జనాలంతా గ్రౌండ్ బయట ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో గోడ బయట నుంచే చాలా మంది జనాలు సభను తిలకించేందుకు ఇంకా ఉన్నారు. చాలా మంది ఇంకా వేల కొద్ది జనం బయట కూడా ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఏదైతే తమ్మినేని చేపట్టినటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ అని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, జనం కూడా ఖచ్చితంగా రావాలి, దీనికి ఒక ప్రత్యేక నినాదం పెట్టుకున్నారు. అందరూ ప్రతి ఊరు నుంచి ఒక బస్సు, ప్రతి దగ్గర నుంచి కార్యకర్తలు తరలి రావాలి, ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటం అన్నట్లుగా తమ్మినేని పిలుపునిచ్చారు. అందుకోసం సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున జనాల్ని తరలించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో తమ్మినేని ఏదైతే 150 రోజుల పాటు చేసినటువంటి పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లను క్రోడీకరించారు. ఇప్పటికే దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలను ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేయబోతున్నారు. వీటిని నెరవేర్చకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ వేదిక నుంచి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే భారతదేశం మొత్తం మీద కూడా ఇప్పుడు సిపిఎం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కేరళ నుంచి వస్తున్నటువంటి పినరయ్ విజయన్ కూడా ఏం చెప్పబోతున్నారు, ఇక పార్టీకి ఏ విధంగా ఇది ఉపయోగపడబోతుంది అన్నట్లుగా ప్రతి ఒక్క కామ్రేడ్ ఎదురు చూస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి సిపిఎం సభకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.